ఆవిడేం చేస్తున్నారు? దూరంగా వెళ్ళమనండి. ఎవరిది? ఏం చేస్తున్నావు? అటు పోమా, పిచ్చెక్కిందా నీకు? చెప్పిన మాట వినవా? తంతేనే వెళ్తావులా ఉంది. పోతావా లేదా? ఇంకా ఇక్కడే నిలబడ్డావా? శవంతో పాటు నిన్ను కాల్చేస్తా. నా ప్రియమైన సోదరులారా, లేదు, మరణం లేదు. త్యాగం చేసిన వాళ్ళకి ఎన్నటికీ మరణం లేదు. వేల మంది కాదు, లక్షల మంది ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ప్రత్యర్థుల చేతిలో మన స్నేహితుడు హత్య చేయబడ్డాడు. 10 నెలలు తన కడుపులో మోసి కన్న ఒక తల్లి, బోసి నవ్వులు తప్పటడుగుల్ని చూసి ఆనందించిన తల్లి, ఉజ్జగించి గోరుముద్దలు తినిపించే తల్లి, ఊయలలో వేసి జోలపాడి ఆనందించే తల్లి, అటువంటి తల్లి కళ్ళ ముందే తన కొడుకుని ప్రత్యర్థులు ఎంతో దారుణంగా హత్య చేశారు. ప్రేమతో, నిరీక్షణతో, రేపు మనల్ని కాపాడేది వాడే అనే నమ్మకంతో పెంచి పెద్ద చేసిన తన ప్రియమైన కుమారుణ్ణి కత్తితో నరికి ప్రాణాలు తీస్తుంటే దాన్ని కళ్ళారా చూసిన తల్లి కళ్ళ నుండి కారే కన్నీరు కన్నీరేనా? కాదు, కన్నీరు కాదు, అదొక కన్నీటి సముద్రం. సముద్రానికి ఎవరైనా ఆనకట్ట కట్టగలరా? లేదు మిత్రులారా, అది ఎవరికీ సాధ్యం కాదు. దీనికి బాధ్యులు ఎవరు? నిరంకుశత్వంతో ముసల్దానా, నీకింకేది దొరకలేదా? పార్టీ జెండానే దొరికిందా? పెద్దదానివని చూస్తున్నాను, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళమమ్మా. ఇక ఏ తల్లి కూడా కన్నీరు పెట్టుకోకూడదు. అందుకు మనం అందరం కృషి చేస్తామని ప్రమాణం చేద్దాం. దీన్ని ఈ దేశం అర్థం చేసుకోవాలి. అమ్మిక రారు, వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారయ్యా? అలా జరగనే జరగదు. దేవుడి మీద భారం వేస్తే అంతా జరిగిపోతుందయ్యా. ప్రార్థన చేసి నోముంటే అమ్మ వచ్చేస్తుందయ్యా. పరుగున రాలేదా యశోద ఒక దేవతలాగా? కట్టుకోవడానికి గుడ్డ లేక, వేసుకోవడానికి ఆభరణాలు లేక, ఎక్కడి నుంచో ఏ దిశ నుంచో ఎవ్వరికీ తెలియకుండా అమ్మ వస్తుంది. కృష్ణ శ్రీ పద్మనాభ మురారి ఏమిటి అరవింద్, సంతోషంగా ఉన్నావు? ఏమిటి సంగతి? ఏమిటి తెలియడం లేదు. దేవుడు ముందు నుంచుంటే ఒళ్ళు పులకరించిపోతోంది. ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. నీ ఆట ఆ భగవంతుడికి బాగా నచ్చింది. ఈశ్వర, మీరు చెప్పింది నిజమే. కిరీటం పెట్టుకుని వేషం వేసుకుని దిగారంటే ఇక సాక్షాత్ భగవంతుల్లా ఉంటారు. సాధారణంగా ఆడుతున్నప్పుడు నాకు అలా తెలియడం లేదు, కానీ ఈరోజు నాట్యం చేయాలనిపిస్తోంది. అవతారం కథ కదా, ఎవరికి నచ్చకుండా ఉంటుంది. వాస్తవం. విశ్వరూప దర్శనంగా దేవకి ముందు నుంచున్న కృష్ణుడు, అమ్మ ముందు నుంచున్న కృష్ణుడు ఎవరు? నేనొస్తాను. సరే, అలాగైతే మొదలు పెట్టచ్చుగా. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ గమనిక. అన్నదానం కోసం వచ్చిన భక్తులు
గుడి లోపలికి రావలసిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ ఒక విన్నపం. అన్నదానం కోసం వచ్చే భక్తులందరూ గుడి లోపలికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ త్వరపడాలి. ఓం నమో నారాయణాయ. ఆగండి 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళందరూ కూడా భోజనం కోసం నిలబడ్డారు. మీరు కూడా వెళ్ళి వరుసలో నిలబడండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఆ పాపు, నీ పాత్ర ఎక్కడమ్మా? చెప్పింది అర్థం కాలేదా? రామా, కాసేపు పక్కనుండమ్మా, వెళ్ళు. పక్కకి తప్పుకోండి. ఏంటమ్మా, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇందాక చెప్పాను కదా, వెళ్ళి పాత్ర తెచ్చుకోమని. వెళ్ళు. బాల, ఆవిడ ఆకలితో ఉన్నారు, ఆకులో పెట్టి పోయ్యా. ఇదిగో ఇలా చూడండి, అనవసరమైన విషయంలో మీరు తలదూర్చొద్దు. అయితే ఆ చీరలో ఇవ్వు. నీకేమైంది? ఇవ్వు. పెట్టండి. వెళ్ళు 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 వెళ్ళమ్మా. వద్దు, నువ్వు నాకు దండం పెట్టకు, దేవుడికి పెట్టు. అంతా దేవుని కరుణ వల్లే కదా. కృష్ణ, ఏంటి నీ శోధన? కథయే మాధవ కథమివ రూపము. కథయే మాధవ కథమివ నేనేం ఆలోచించానంటే 5 వేలలా చేసే పూజల్ని 3 వేలలు చేయలేంగా. పూజా సామాగ్రి కూడా తగ్గించలేం. అవునండి అయ్యా. కుదరదని నాకు తెలుసు. అలా తగ్గించాలంటే అది అన్నదానంలో తగ్గించవచ్చు. బియ్యం, కూరగాయలు ధరలు పెరిగిపోయాయి కదా, మనుషులు ఎక్కువ మంది వస్తున్నారు. అంతా ఆ దైవ సంకల్పం. మనం ఏం చెప్పగలం? అలాగైతే మీరు పని చేయండి, అన్నదానం చేస్తున్నట్టు అనౌన్స్ చేయకండి. మనుషులు తగ్గితే ఖర్చు తగ్గుతుంది కదా. మీరు అన్నదానానికి లెక్క చూస్తున్నారా? చూడాలి, చూడకపోతే నేనెందుకున్నట్టు. నిజమే. ఆకలి ఎక్కువైతే కలవరం చెలరేగుతుంది. కలవరం విప్లవానికి దారి. మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. ఆ సంగతి పక్కన పెట్టండి, ముందు నేను చెప్పింది చేయండి. ఓ, వచ్చేసావా? ఏమన్నాడు నీ గారాల కొడుకు? నీకు సిగ్గుగా లేదు? ఆ దొంగను చూడ్డానికి ఉదయమే లేచి వెళ్ళా. వాణ్ణి నేను మోసే కదా కన్నాను. మరైతే జైల్లోనే ఉండొచ్చు కదా. కొడుకుని చూసుకోవచ్చు, టైంకి తినొచ్చు. ఎందుకమ్మా అంత కోపం?
పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా మాట్లాడాలి. ఆవిడ మీ అమ్మేగా. ఒక తల్లి తన పిల్లల్ని విడిగా చూడగలదా? క్రూరమైన నరకం నుంచి కాపాడేవాడే కొడుకు. తెలుసా, ఈ తల్లి ఆ కొడుకుని వేరు చేయలేదు. అది కాదు స్వామి, తనకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఉదయం పూలు తెంపడానికి కూడా తీసుకెళ్ళట్లేదు. అలాంటిది పొద్దున్నే 5 గంటల బస్సుకు వెళ్ళిపోయింది. మీరందరికీ సలహా ఇస్తుంటారు కదా, అలాగే అమ్మకు కూడా చెప్పొచ్చు కదా. ఎలాగైనా పో, నాకేంటి. పర్వాలేదు, తను చిన్నపిల్లేగా అర్థం చేసుకుంటుంది. నువ్వు వెళ్ళి కొడుకును చూసావా? చూశాను. వాడు నేనే తప్పు చేయలేదని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అర్థం చేసుకున్నా. మధ్యాహ్నం 1 గంటకే ఇక్కడ అన్నదానం వేస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ఇది తీసుకోండి. ఆకలితో ఉన్నారు, అవును కదా? ఈశ్వరా, ఎవరీవిడ? అస్సలు అర్థం కావట్లేదే. కృష్ణ కాపాడు తండ్రి. ఇదిగోండి దేవాలయం తాళం చెవులు. మరి గుడి తెరిచే సమయం? అది ఆ దేవుడి సంకల్పం. ఆ రేపు ప్రభుత్వ సెలవు దినం అని విన్నాను. అవునండి. రేపు ఉదయం నువ్వు కొంచెం తొందరగా రాగలవా? అలాగేనండి. మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? తన పరిస్థితి అలాగే ఉంది. తను లేవాలంటే ఎవరైనా సహాయం చేయాలి. ఆహా, అందుకే నేను ఉదయం పూట త్వరగా రాలేకపోతున్నాను. ఓ కృష్ణ, పూర్వజన్మ సుకృతం. మనం ఏం చెయ్యగలం? సరే, రండి వెళదాం. కృష్ణ, విలువైంది ఏదైనా ఉందా సంచిలో? గుళ్ళు గోపురాలని దొంగలు చూడరు, దొరికింది దోచుకుంటారు. నా దగ్గర తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. నా దగ్గర రామాయణం మాత్రమే ఉంది. తీసుకెళ్ళినోడు దాన్ని చదివితే పుణ్యం వస్తుంది. రామాయణాన్ని రామాయణం అని కూడా చెప్పొచ్చు. చీకటి తొలగుతుంది. కృష్ణ,
దదం ఉలూకలం దనదజవో ఆభాద్యద అర్జునవు శాపాన్ మోచిదవాన్ విమోచిజ భవా ఉండడానికి స్థలం దొరికింది కదా. మనసుకు నచ్చిన చోటు దొరకడం అంత తేలిక కాదు. అర్థం చేసుకున్నా. మీ మనసులో ఏదో ఉంది కదా, దేవుడి దగ్గర వేడుకోండి. ఎవ్వరినీ వదిలేడు. కృష్ణుడు చాలా మంచోడు. ధైర్యంగా ఉండండి. కృష్ణ, నువ్వేనయ్యా కాపాడాలి. చూసావా, భోజనానికి ఇప్పుడే సిద్ధం అవుతున్నారు. పాపం. ఏంటి ముసలావిడ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా? ఆమెను చూసావా? ఆమె ముఖంలో ఎంత తేజస్సుంది. ఆవిడ సాధారణమైన ఆవిడ కాదు. ఆవిడ ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడినట్టుగా చూడలేదు. ఎవరు చెప్పారు? నువ్వు ఒక పని చెయ్యి, కొట్టుకెళ్ళి పాత్ర కొనుక్కొచ్చివ్వు. ఏంటి హఠాత్తుగా మీరు ఆవిడ మీద ఇంత జాలి చూపిస్తున్నారు? నాకు ఇప్పుడు దాకా ఏదైనా కొనిచ్చారా? ఎక్కడి నుంచో వచ్చిన ముసలి దాన్ని చూడగానే సర్వశక్తి గల వాడికి తెలియకుండా ఎవరు ఎక్కడా ఒకటిగా కలవరు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె మనసులో ఏముంది, ఎవరికి తెలుసు? చూస్తున్నావుగా, భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బో, ఎదురు చూస్తుందట. అలా అనకమ్మా. దానంలో గొప్పది అన్నదానం అమ్మా. భగవంతునికి నచ్చిన విషయం కూడా అదే. ఇక నా కారణంగా ఆవిడకి ఏ లోటు ఉండకూడదు. ఏ కృష్ణ, ఎవరు పిలిచినా వెళ్ళిపోతావా? 4 పడాలి నీకు. మొద్దు, చెప్పాను కదా ఎవరు పిలిచినా వెళ్ళకూడదని. రా. ఇదిగోండి. నువ్వే ఇచ్చేయమ్మా. ఏ మిమ్మల్ని కొంచెం ఇలా రండి. పాత్ర లేకుండా కష్టపడకండి, తీసుకోండి. మిగతా చిల్లర ఇచ్చేయమ్మా. వద్దు, మీరే ఉంచుకోండి, అవసరం అవుతుంది. చూశారు కదా, కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అహంకారానికి ఏం తక్కువ లేదు. మనకేదో ప్రతిఫలం దక్కుతుందని సహాయం చేస్తే అటువంటిది మనసులో ఉంటే అందువల్ల ఉపయోగం ఉండదు. ఏం చెప్పినా తత్వం. అప్పుడే కదా మీతో ఎవరు మాట్లాడరా? అక్క, పూలు తీసుకుంటారా అక్క? వద్దమ్మా. చూడండి స్వామి, మీరిచ్చిన డబ్బా ముసలిది హుండీలో వేసేసింది.
కొందరు అంతే, దానంగా తీసుకోరు, ఇష్టము ఉండదు. పాత్ర అది చాలా ఆవిడికి. వెళ్ళండి వెళ్ళండి, అందరికీ ఉంటుంది, కంగారు పడకండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. మెల్లగా వెళ్ళమ్మా. వెళ్ళండి వెళ్ళండి, పెట్టుకోకండి. తోసుకోకండి, అందరికీ ఉంటుంది. అందరికీ ఉంది, నెట్టకండి. వెళ్ళు. రండి, చెయ్యి చాపండి. మా నాన్న చనిపోవడంతో అన్నీ పోయాయి. ఒక అన్నయ్య ఉన్నాడు, తాగడం గొడవ పడ్డమే వాడి పని. మా ఇద్దరికి ఎప్పుడు పడదు, చాలా దారుణమైన వాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కిరాణా కొట్టువాడి ఇంట్లో ఏదో దొంగలించాడు, చేస్తాడు. వాడు దేనికైనా తెగిస్తాడు, సరైన మొరటోడు. కష్టపడి పూలమ్మి సంపాదించిన డబ్బంతా తీసుకువెళ్ళిపోతాడు. వాడికి ఉరిశిక్ష పడాలని వేడుకుంటున్నాను. అన్నయ్యకి ఉరిశిక్ష పడాలన్నందుక ఇంకెప్పుడు అలా మాట్లాడినా? నా మీద కోపమా? చెప్పండి, కోపం లేదు కదా? అమ్మయ్యా, చాలు, ఇది చాలు, రండి. ఓధయదు సుకృతమతి సాంబ్రదం ఆయి భావది. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి మీరు అర్థం చేసుకున్నారుగా. ఇందులో మనం నేర్చుకున్నది ఏంటి? పెద్దవాళ్ళని ఎగతాళన్నమాట చెయ్యకూడదు అని. గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. గురువైన వారు బుద్ధి చెప్పడానికి, దండించడానికి వాళ్ళకి అధికారము ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అన్నీ మన మంచికే అనుకోండి. స్వామి, సత్రానికి అటువైపు ఒకరు చనిపోయి ఉన్నారు. కృష్ణ పెద్ద వయసేం కాదు, 30-35 ఏళ్ళుంటాయి. మీరందరూ వెళ్ళి ఆడుకోండి. ఆశ్చర్యంగా ఉందే, నేల మీద పెట్టరు. అసలు ఇందులో అంత ముఖ్యమైనదేముందో చూద్దాం. వద్దు, చూడకూడదు. పక్కవారి వస్తువులు ఏదైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా చూడకూడదు. పెద్దవారిని, గురువుల్ని ఎలా గౌరవించాలో ఇప్పుడే నేను పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాను. నీకన్నా పిల్లలే నయం. ఆ మూటలో దాచి ఉంచిన దానికన్నా మనసులో ఆవిడ ఎక్కువ దాచుంచుకుంది. చూసావా, ఎవరో చచ్చిపోయారంటే ఆవిడ పరుగున వెళ్ళింది. దుఃఖాన్ని చూసి వేదన పడడానికి, సహాయం చేయడానికి మనసు. అటువంటి మనసు కోసం మనం వేడుకుందాం. ఒక మాట అడగనా అమ్మా? ఎవరినో వెతుకుతున్నారు కదా? కొడుకునే కదా?
చిన్ని కృష్ణుడు మనసులో ఉన్నప్పుడు వేరే పిల్లలు కావాలా ఏంటి? బృందావనంలో పాడిన పాట తెలీదా? అక్కడ ఎందరో తల్లుల ముందు చిన్న పిల్లాడిలా పరిగెత్తలేదా? ప్రాధేయపడి పిలిస్తే పరుగున వస్తాడు చిన్ని కృష్ణుడు. ప్రాణాలతోనే ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు? పాపం. అమ్మా! అయ్యో! ఏమైందమ్మా? లేమ్మా. మెల్లగా. ఆవిడ జాగ్రత్తగా ఓ పక్కన కూర్చోపెట్టండి. మీరు మీ పని ఆపకండి. గిన్నె తీసుకుని వెనకరండి. రండి. తినమ్మా, తిను. తీసుకో, ఏడవకూడదు తల్లి. పోమ్మా, పో పో పో. మరేం పర్వాలేదు, మీరు ఇవ్వండి. తలంపులు అలలు లాంటివి. అది మర్చిపోవడానికి దేవుని కృప కావాలి. ప్రత్యేకంగా చేదు అనుభవాల్ని మనసులో పెట్టుకొని బాధపడేవాళ్ళు మీరు ఎందుకు ఇలా ఒంటరయ్యారని మునుపు అందరూ ఈ మాట అడిగేవారు. మనసులో ఉన్నది చెప్పినందువల్ల కథసామి అని నాకు పేరొచ్చింది. రాజుల కుటుంబంలో పుట్టాను. నా పేరు వాసుదేవ్. నా తలరాత ఎలా మారిందో చూసారా? మా అమ్మ భాగ్యవతి కష్టపడి నన్ను పెంచారు. దిగులు పడకండి. ఆ దేవుని అనుగ్రహం మీకు ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇంత పెద్ద వర్షంలో కోనేరు దగ్గర ఎవరున్నారు? నువ్వు లోపలికి వెళ్ళి చూడు. దేవుడా, అయ్యా! ఏమిటి? ఎవరు? ఏమిటో చెప్పు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇదిగో, ఇది పట్టుకో, నేను వెళ్ళి చూస్తాను. ఏమిటిది కృష్ణ?
రండి. ధర్మకర్త గారు ఉన్నారా? అయ్యా, ఏంటి హఠాత్తుగా ఈ సమయంలో? ఇందాకనేగా కలుసుకున్నాం. ఈలోగా ఏమైంది? దేవాలయం అపవిత్రమైపోయింది. ఏంటి? రాకుండా ఉండగలనా? అపవిత్రమైందా? అవును, అపవిత్రం. గుడిలో కొంతకాలం నుంచి ఉంటోందే ఒక ముసలావిడ. ఆవిడ ఒక ముస్లిం. ఏంటి? ముస్లిమా? అవును, అక్కడ కోనేరు చావిడిలో నమాజ్ చేస్తోంది. ఇది చాలదా? ముస్లిం కాకపోతే అలా చేస్తుందా? రేపు గుడి తెరవడం కుదరదు. మైల శుద్ధి చెయ్యాలి. గుడిని శుద్ధి చేసి యాగం చెయ్యాలి. నిర్వాహకులకు తెలియకుండా మనం ఒక్కలమే ఈ పని ఎలా చేయగలం చెప్పండి? తీసుకోవాలి. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. వెంటనే పెద్దలతో మాట్లాడి నిర్ణయించుకోవాలి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఆ విషయం విన్న దగ్గర నుంచి ఒళ్ళంతా మండిపోతోంది. వంశపారంపర్యంగా పూజలు చేస్తున్న గుడేమైనా ఆట మైదానమా? ఇది తెలిసి కూడా అందరూ కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. కొలంలో మాత్రమా? గుడి లోపల కూడా వచ్చారు. గుడి లోపల ఆమె తిరగని చోటుంటూ లేదు. తీర్థపాత్రను కూడా ముట్టుకున్నారు. అసలు ఆ మేనేజరు ఆవిడ పేరు అడిగి ఉండాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి కదయ్యా. ఆవిడికి అసలు భక్తి లేదని ఎవ్వరూ చెప్పరు. ఎంతో పవిత్రమైన ముఖం. గుడికొచ్చేవారిని కులం గోత్రం అడిగే ఆచారం మనలో లేదు కదా. ఆవిడ మోకరిల్లి దండం పెట్టుకోవడం చూసి మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆడవాళ్ళు అలాగేగా దండం పెట్టుకుంటారు. వివరం తెలియకుండా మాట్లాడకండి. రాఘవ, నువ్విలారా. కోనేటి దగ్గరేగా చూశానని చెప్పావు. ఆ కోనేట్లోనే ఆవిడ తోసేసి చంపేసి ఉండొచ్చు కదా. జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా? ఆదవా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది. నీకే నువ్వు చెప్తావులే. ఇలా చూడు, నువ్వు వెళ్ళి వాళ్ళ మసీదులోకి వెళ్ళి కూర్చోగలవా? వెళ్తే కొట్టి తరిమేస్తారు. ఏ కళ్యాణం దగ్గరకు అన్నదానం దగ్గరకు వచ్చుంటే పర్వాలేదు. ఇది అన్యాయం. ఇది పవిత్రమైన స్థలం కదా. నేనేమంటానంటే తను ముస్లిమో కాదో ముందు మనం తెలుసుకుందాం. నువ్వు కూడా చూసావు కదా, తెలీలే? అరే మీరు ఊరుకోండి. అందరికీ అనుమానం వచ్చింది కాబట్టి ఆవిడ్ని పిలిచి విషయం ఏంటో కనుక్కుందాం. ముస్లిమేనా అని ముందు తెలుసుకుందాం, ఆ తర్వాత నిర్ణయిద్దాం. వాసు, నువ్వు వెళ్ళి ఆవిడ్ని ఇక్కడికి తీసుకురా. అలాగే. ఎలా చూడమ్మా, నిన్ను ధర్మకర్త గారు ఇంటికి రమ్మని చెప్పారు. అరే రమ్మంటే రావాల్సిందే. నిన్ను నాతో పాటు తీసుకురమ్మని చెప్పారు. రా రా, త్వరగా రా. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. హిందువులు కాని వాళ్ళు గుడిలోకి రాకూడదని మీకు ముందు తెలియదు. ఆవిడ హిందువా ముస్లిమా కనుక్కోండి. మీరు ముస్లిమా? తల ఒప్పకుండా అడిగిన దానికి నోరు తెచ్చి సమాధానం చెప్పు. నువ్వు ముస్లిమేగా? ఎప్పుడైనా అర్థమైందా లేదా? విచారణ వివరాలు తర్వాత పెట్టుకుందాం. ముందుగా యాగం పరిహారం చెయ్యాలి. గుడి తెరవాలి కదా. తెరవాలి. అవన్నీ తర్వాత. ఈవిడెందుకని మన గుళ్ళోకి వచ్చింది? ఎవరైనా పథకం వేసి గుడిని నాశనం చేయడం కోసం ఈ పని చేస్తుంటారు. ఎవరికి తెలుసు? అబ్బేచా, అలాగేం ఉండదు మాధవ. ఆవిడ్ని క్షమించండి. ఇంత పెద్ద తప్పు చేశారు, ఎలా క్షమిస్తాం? చూస్తూ అలా నుంచున్నారేమిటి? మిమ్మల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. పెద్దవారు కదా అని చూస్తున్నాను. మరొక్కసారి గుడిలో చూశాననుకోండి, అప్పుడు మిమ్మల్ని క్షమించను. పోండి.
సంతోషం. అయితే మమ్మల్ని తమాషా చూడడం కోసం రమ్మన్నారా? ఈ విషయాన్ని ఊరికే వదలకూడదు. కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళకూడదు. ఇంకా అవలేదా? ఇంకా పూర్తి కాలేదు. ఒక ముస్లిం యువతి లోపలికి వచ్చింది. నాకు తెలుసు. ఎవరది? ఎక్కడుండేదంట? ఆవిడ ఎక్కడుంటున్నారో తెలుసా? గుడి కొలంలో. ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకుని తీరాల్సిందే. ఇన్నాళ్ళు మనల్ని మోసం చేసి లోపలే ఉండిపోయారు. ఏదో పథకం ప్రకారమే వచ్చారనిపిస్తోంది. ముసలావిడైతే ఎవరు సందేహించరు కదా. పాపం ఆమె మూగామిడ. ఒక పూట తిండైనా దొరుకుతుంది కదా అని వచ్చారు. అందరూ కలిసి తన్ని తరిమేశారు కదా. ఏంటి స్వామి మీరేం మాట్లాడరు? నిన్న పుట్టిన ఏనుగు ఏం జాతి? దాని గురించి ఇక్కడ ఎవరికీ దిగుల్లేదు. మనిషికి మాత్రమే జాతి మతం. అన్నదానం మహాదానం అని రాసిపెట్టుకొని ఏ ప్రయోజనమూ లేదు. అపశకునం. యాగమంతా పూర్తి చేసి ఇప్పుడే దేవాలయం తెరిచాం. అప్పుడే అపశకునంలో వచ్చి నుంచుంది. ఎవరైనా ఆమెను తీసుకువెళ్ళి దూరంగా ఇచ్చేయండి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అన్నిటినీ నాశనం చేసే వెళ్తావా? దీన్ని ఇక్కడి నుంచి తెరవేయకుండా నేను వదిలిపెట్టను. వెళ్ళి ఇక్కడి నుంచి. దీన్ని కొట్టి తెరవేయండి ఇక్కడి నుంచి. మహాదేవా, తను ఒక మనిషి, జంతువు కాదు. నాకు మానవత్వం లేదు. దేవుడి విషయంలో అయితే అస్సలు ఉండదు. అర్థమైందా? నా పద్ధతి ఇంతే. కొట్టి తెరవేయండి. ఈడ్చికెళ్ళి ఆవిడ బయటికి గెట్టేయండి. ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదు. ఛ, గుడిని కళంకపరిచింది. ఇలా చూడు, కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నిన్ను అంతం చేయడానికి కూడా నేనేమాత్రం వెనుకాడను. అవమానం. ఈ పదాన్ని కనిపెట్టిన రోజే మనం మన అంతాన్ని నిర్ణయించుకున్నాం. గుళ్ళోకొచ్చి కళంకపరిచా. ఇలా చూడు, ఇది హిందువుల దేవాలయం. నీలాంటి వాళ్ళు వచ్చిపోవడానికి దేవి సత్రం కాదు. లేచి వెళ్ళు. అరే ఏంటి మాధవ ఇది? అర్థం కాలేదా? గుడిని కళంకపరిచిన ఓ వ్యక్తితో ఇంతకంటే మర్యాదగా నడుచుకోవడం నాకు చేత కాదు. గుడికి సంబంధించిన విషయాలు చూడడం కోసం ఒక కమిటీ ఉంది. అందరూ కలిసే నిర్ణయం తీసుకోవాలి. అందుకనేగా ఆవిడ గుడిలోకి వచ్చి మరీ కూర్చుంది. ఆవిడ లోపలికి వచ్చినందుకు దానికి తగ్గ పరిహారం అంతా చేశాం. పరిహారం చేస్తే దయచేసి ఈ చోటు వదిలి వెళ్ళిపోండి. ఇక ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడకూడదు. అర్థమైందా? వక్తుం కించిల్ అశక్నువల్ ముహురవి త్వల్ పాదపల్మే ఇక్కడి నుంచి తను వెళ్ళేలా లేదు. చూసావా, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చుంది. కావాలనే ఇక్కడికి వచ్చి కూర్చుంది. రోజు మనం యాగం చెయ్యగలమా?
పిలు, అందరినీ పిలు. అలాగే ఈ స్వామి. రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. అదే నిర్ణయం. వద్దు, కొట్టి తరిమేసిరా బయటకు వెళ్ళని మొండికేస్తే ఏం చెయ్యాలి మనం? అందరినీ రానివ్వు, అప్పుడు నిర్ణయిద్దాం. నువ్వు పద. రండి రండి రండి, అందరూ రండి. త్వరగా రండి. ఈ ముసల్దాన్ని ఇక్కడి నుంచి బయటికి తరిమేయండి. దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు. అభద్రాయిపడాలి. పో బయటికి. ఈడ్చేయండి దీన్ని. మూసిపారేయండి. దాని దగ్గర ఉన్నవి విసిరేయండి రా. విసిరేయి. ఇప్పుడేమైంది? ఉరిశిక్ష విధించిన తీవ్రవాది సయ్యద్ అహ్మద్ అమ్మ ఈ గుడికి పూజ చేయడం కోసం వచ్చారా? ఆ భగవంతుడు ఆవిడ మనకు చూపించకుండా ఉండుంటే అంతా సర్వనాశనం అయి ఉండేది. ఇక్కడున్న పంచాయతీ పెద్దలందరూ ముందు దీనికి సమాధానం చెప్పండి. వెంటనే ఒక పరిహారం చెయ్యాలి. ఆ భగవంతుడు అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు తెలిసింది. ప్రతిరోజు ఆయనకు పూజ చేసి నాకు అర్థమవుతోంది. ఏదో మీరు చెప్పిన పరిహారాలు యాగాలన్నీ చేసేసాం కదా, ఇంకా మీరు దోషం అంటూ ఉంటే ఎలా చెప్పండి? మీరు అలాగే అంటారు. అసలు ఆమెకు చోటిచ్చింది మీరే కదా. ఎవరికి తెలుసు, మూల విరాట్ని కూడా తాకే ఉంటుంది. అలా మాట్లాడకండి. అలా కూడా జరిగి ఉండొచ్చు. తెలియకుండా ప్రసాదం కూడా ఇవ్వొచ్చు. ఆ పైన కూడా ఇంత గట్టిగా చెప్పినా పెళ్లి కూతుర్లా పంపించారు కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పండి. అన్నిటినీ నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ముసలిది వచ్చింది. ఈ మాట కాదని ఎవరైనా అనగలరా? చెప్పండి. ఉండదు, మీ దగ్గర సమాధానం ఉండదు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆవిడ చేతే చెప్పించాలి. కమిటీ మెంబర్స్ ఎవరైనా సరే పోలీసులకు అప్పగించి ఆవిడ నోటితోటే చెప్పించాలి. ఆవిడ ఎందుకు ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటోంది అది తెలుసుకోవాలి. అప్పుడే తన పథకం ఏంటో తెలుస్తుంది. అవును, మాధవన్ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. కేసు పెట్టాలి. మీ అందరి అభిప్రాయం అదేనంటే అలాగే చేద్దాం. ఇక జరగబోయే వాటన్నింటికి మీరే బాధ్యులు. ఎవరి పెద్దావిడ నమీజాలా ఉంది? హే అల్లా, పండగ వేళప్పుడు లెబా సాహెబ్ భార్య ఏంటి ఈ పరిస్థితుల్లో ఉంది? ఏంటమ్మా ఇలా ఉన్నారు? నాతో పాటు రండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు, నాతో పాటు రండి. కాదర్నే కదా పిలుస్తున్నాను, ఆలోచించుకో. రా వెళ్దాం. నిన్నిక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. జరిగిందంతా నాకు తెలుసు. ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వు చేసిన దాంట్లో కూడా ఏ తప్పు లేదు. కొంతమంది పనికి మానిన వాళ్ళు చేసినందువల్లే ఇలా జరిగింది. చాలా ముఖ్యమైన విషయం కాబట్టే రంజాన్ అని చూడకుండా ఈ జమాత్ని ఏర్పాటు చేశాం. గుడి మెట్ల మీద కూర్చొని అక్కడ అడుక్కు తిని బతికింది ఈ నమేషా. అల్లా లేకుండా వేరే దైవం లేదు. శిల్పాన్ని మొక్కకూడదని ఇస్లాంలో చెప్పాం కదా. దేవుడికి నచ్చని విషయం చేసిన ఈవిడ్ని మనం ఉంచుకోకూడదు. కాదర్ బాయ్కి పిచ్చెక్కినట్టుంది, లేదంటే ఇలాంటి పని ఎందుకు చేస్తారు? లతీఫ్ గారి కుటుంబంతో ఆజీ గారికి ఎంతో చనువు ఉంది. మతాన్ని సమాజాన్ని వాళ్ళు అసలు పట్టించుకోనే లేదయ్యా బాబు. ఇటువంటి వాళ్ళకి కరుణ చూపించకూడదు. జమాత్కి చెందిన కాలేజీలో టీచర్ ఉద్యోగం చేస్తూ మన పిల్లల్ని దిశ తిప్పిందే ఈ దెయ్యం. ఇస్లామిక్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఈ దునియాలోనే ఉండకూడదు. కారకుడి జమాదు సయ్యద్ కుటుంబాన్ని దూరంగా ఉంచాడు, అది మర్చిపోయారా? అల్లా, జమాత్ నుంచి వెలివేశారా? 300 మంది ఆ ప్రమాదంలో చచ్చారు. ఆ ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు?
అటువంటి వాడి అమ్మకి దయ చూపాలా? లేదు లేదు, అలాంటి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. లేదంటే మనం ముస్లిమ్స్ అని చెప్పుకోవడానికి ఎలాంటి అర్థమూ ఉండదు. మీరు చెప్పిందే నిజం. చెత్తలో పడేసిన దాన్ని ఎవరైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఇంకా లేట్ చెయ్యవద్దు. ఇప్పుడే కాదర్ ఇంటికి వెళ్దాం రండి. అవును, పదండి. ఈరోజు అటో ఇటో తేల్చేయాలి. అమ్మా, ఏంటి చూస్తూ ఉన్నారు? భోంచేయండి అమ్మా. నువ్వు ఇబ్బంది పెట్టకు, తింటారులే. ఎందుకమ్మా అలాగే కూర్చుండిపోయావు? జరిగింది తలుచుకుని దిగులు పడకండి. అల్లా రాసిన రాతని ఎవరు మాత్రం మార్చగలరు? నివేషాని ఆ రోజు చూసిన వాళ్ళు ఎవ్వరూ ఈ రోజు గనక చూశారంటే ఖచ్చితంగా గుర్తుపట్టలేరు. ఒంటి నిండా నగలు అలంకరించుకొని గలగలా నవ్వుతూ వచ్చేవారు. అల్లా, ఎవరై ఉంటారు? హాజియార్, అస్సలాముఅలైకుం. వలైకుం సలాం. ఏంటి అందరూ కలిసి ఇలా ఈ వచ్చారు? మాటలన్నీ ఆపండి. మీరు ఒకదాన్ని ఇంట్లో తీసుకొచ్చి ఉంచారే, ఇప్పుడే ఈ నిమిషమే దాన్ని బయటికి పంపాలి. ఈయంతో మాట్లాడేందుకు? ముందు ఆవిడ ఈడ్చుకుంటూ బయటికి తీసుకురండి. గొడవ చేయకుండా విషయం ఏంటో చెప్పండి. నేను వెలేసిన మనిషిని మీరు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ జమాదులో ఉండాలంటే మీరు మా మాట వినాలి. ఆవిడ పాపం ఏ తప్పు చేయలేదు. మరి ఆ 300 మందిని చంపిన వాళ్ళ కొడుకు పాపమా? చచ్చిపోయిన వాళ్ళు మీ కుటుంబీకులు కాదు కదా? జరిగిందంతా మీకు కూడా తెలుసు. దేవుణ్ణి మరిచి ఈ విధంగా మాట్లాడకండి. అందరూ కట్ట కలుసుకొని నాతో మాట్లాడించకండి. ఈరోజు రంజాన్. తనని తినకుండా బయటికి పంపడం కుదరదు. ఆ దేవుడే హర్షించలేని విషయం చేసిన వారికి బిర్యానీ పెట్టి మర్యాద చేస్తున్నారా? అనాథల్ని పట్టించుకోని వారు, ఆకలేస్తే అన్నం పెట్టని వారు అంతమైపోతారని ఆ దేవుడు ఎప్పుడో చెప్పారు. జమాతు కార్యాలు చూడ్డానికి మేము ఉన్నాము. దానికి మీరు దిగులు పడక్కర్లేదు. బయటికి పంపుతారా లేదా ఇప్పుడు తెలియాలి. ఇతనితో ఏంటి మాటలు? మేము ఓపిక పట్టలేం. మర్యాదగా బయటికి పంపిస్తావా లేదా మేమే వెళ్ళి? వద్దు, నేనే చెప్తాను. నన్ను క్షమించు అల్లా. ఆవిడెక్కడా? ఆవిడ వెళ్ళిపోయారు. అమ్మాయి ఎంత చెప్పినా వినిపించుకోలేదండి. అల్లా, కృష్ణ, ఏంటిది? మళ్ళీ వచ్చేశారు? వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే ఏవైనా చేస్తారు. తప్పించుకోండి ఈ పిచ్చోళ్ళ దగ్గర నుంచి. పారిపోండి. అమ్మా, ఇటువైపు రాకూడదని చెప్పాం కదా. బండెక్కించండి. రా, బండెక్కు. స్వామి, మీరైనా చెప్పండి. తీసుకెళ్ళొద్దని చెప్పండి స్వామి. ఆవిడ కూలమ్మ గారు కదా? నువ్వు దిగులు పడకమ్మా. దేవుడి కళ్ళని ముయ్యడం ఎవరి వల్ల కాదు. మా అమ్మకి
రోజు స్నానం చేయించి అన్నం తినిపిస్తాను నేను. మా అమ్మకు అది నచ్చదు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తను ఏడుస్తుంది. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి స్నానం చేయించే ఓ కొడుకు నేను. ఎంత తల్లైనప్పటికీ తను ఒక ఆడదేగా. నా తల్లే కాదు, ఏ తల్లి ఏడ్చినా తట్టుకోవడం నా వల్ల కాదు. చెడ్డవాళ్లైన 100 పిల్లలు ఉండడానికన్నా ఉత్తముడైన ఒక కొడుకు చాలు. చంద్రుడు ఒక్కడే అయినా చీకటిని తరుముతుంది, కానీ నక్షత్రాలకు అది సాధ్యం కాదు. ఆ, ఏమైంది? ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. తన ఎక్స్ప్రెషన్స్ బట్టి ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఓహో, సరేగాని ఆవిడ చేతిలో ఉంది ఆ మూట ఏమైంది? ఆ రోజు గొడవలో ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసి పడేశారు. జహీద్ అహ్మద్ ఫోటో మాత్రమే దొరికింది. ఆవిడ ఎందుకు అక్కడికి వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆలయ నిర్వాహకులు కూడా చెప్పింది అదే సార్. ఎనివే, ఎఫ్ఐఆర్ ఉందిగా? ఉంది సార్. రేపే కోర్టులో హాజరు చేసి రిమాండ్కి Yes, పంపించారు. sir. మరో విషయం, జాగ్రత్తగా చూసుకోకపోతే మత కలహాలు వచ్చే అవకాశం ఉంది. సార్, డీజీపీ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి సమాచారాన్ని అందజేశారు. సయ్యద్ అహ్మద్ కేసును ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ ధర్మ ఈ కేసు యొక్క ప్రీవియస్ హిస్టరీని తెలుసుకోవడానికి ఆయన సహాయం అడగచ్చు. ఎస్ సార్. ఆవిడెక్కడున్నారు? నేను చూడాలి. రండి సార్. అమ్మా, కొత్త కాలనీ ఆధిక్యత, జమీందారీ వ్యవస్థ వల్ల ఏర్పడిందే ఈరోజు మనం చూస్తున్న మతోన్మాదం. కొత్త కాలనీ ఆధిక్యత. అరే ఉండు రాయిని. నవీనమైన మతమే ఇస్లాం. వైజ్ఞానిక పరమైంది. ఇతర మతాల్లో ఉన్న లోపాలేవీ లేకుండా సృష్టింపబడిందే ఇస్లాం మత ధర్మం. ఈ మత ధర్మానికి ఆధారమైందే ఖురాన్. కాని ఈనాటి ఇస్లాం మతం ప్రాచీన కాలానికి తిరిగి వెళ్తోంది. ఆచారాలను ప్రధానంగా చేసుకుని విశ్వాసులను తమ అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇందులో స్త్రీల స్వతంత్రం ఎక్కడుంది? రాసేటప్పుడు చేతిరాత అందంగా ఉండాలి, అంతేగాని ఇలా పిచ్చిగెత్తలా ఉండకూడదు. రాయండి. మతానికి ప్రధానమైన నియమంగా ఈనాడు పరదా అనేది ఉంటోంది. సరిగ్గా లేదు. ఏ? అది సరిగ్గా లేదు. ఆడదాని శరీరం వినోద వస్తువు కాదు. పరదా దాన్ని దాచడానికే ఉంది. పూర్వకాలం నుంచి ఆ పరదా ఉంది కదా. అలంకారం కోసం పరదా అని చెప్పారు కదా. కానీ వాళ్ళకు కూడా కొన్ని కట్టుబాట్లున్నాయే. మసీదులోకి రాగలరా? వివాహ సమయంలో ఎందుకని మధ్యలో అడ్డు పెడుతున్నారు? ఆ కాలం నుంచే కదా వద్దనేది. రాయడానికి బద్దకించి ఇలాంటి సాకులన్నీ నా దగ్గర చెప్పారంటే అవన్నీ పనికిరావు. ఏ ముసలివాడిని కష్టపెట్టకపోతే ఆ కంప్యూటర్లో చేసుకోవచ్చు కదా. అవేమీ వద్దు. నా ప్రతి అక్షరంలోనూ నాన్నగారి అనుభవం కూడా ఉండి తీరాలి. అప్పుడే అది గొప్పగా ఉంటుంది. అన్నా, మసూదు నుండి కొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. మసూదు నుండా? ఎందుకు ఈ సమయంలో? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు వెళ్ళి అవమానపడద్దు. నువ్వు వీటిని కంప్యూటర్లో టైప్ చేస్తూ ఉండు, నేను వెళ్ళొస్తాను. నువ్వురా. ఆధునికమైన మతమే ఇస్లాం. విజ్ఞానంతో కూడుకున్నది.
ఇతర మతాలలో ఉన్నటువంటి లోపాలేమీ లేకుండా సృష్టింపబడింది ఈ ఇస్లాం మతం. లెబ్బా సాహిబ్ కొడుకే కాదు, ఎవరైనా సరే జమాయత్కి ఎదురుగా ఉంటే దిక్కులు చూస్తూ కూర్చోం. మీరు మీ కొడుకు అడ్వైస్ చేస్తే బాగుంటుంది. ఇక ఈ విషయం కోసం ఇక్కడికి మళ్ళీ రప్పించకండి. 5 వేళలా నమాజ్ చేసేవాళ్ళం నేను నా కొడుకు. ఏది మంచిదో ఏది చెడో మాకు బాగా తెలుసు. ఇలా చూడండి, దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. వద్దు, అనవసరంగా ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకండి. అన్నీ విన్నావు కదా. భయంగానే ఉంటుంది, ముఖ్యంగా కన్నవాళ్ళకి. వాళ్ళను ఏమైనా అన్నివ్వు, మన అబ్బాయి తప్పుడు దారిలో వెళ్ళడు నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా. సార్ ప్లీజ్. నవీసా ఎక్కడ? రండి సార్. అమ్మా, మీకు నేను గుర్తులేనా? ఆదిత్య, సయ్యద్ ఫ్రెండ్ని. నన్ను గుర్తుపట్టలేదా? చాలా నీరసంగా ఉన్నారు. మీరు అస్సలు భోంచేయలేదా? మీరు గుళ్ళో ఉన్నారని విన్నాను. ఎందుకని గుడికి వెళ్ళారు? ఏడవకండి, మీరేం బాధపడకండి. నేను ఊరికి అడిగానంతే. నేను మీ బిడ్డలాంటి వాడిగా. అక్కడ చూడరా, ఆమె కళ్ళు చూసావా? ఆమె నిద్రపోయి ఎంతకాలమైందో తెలుసా? ఏంటమ్మా ఏడుస్తున్నావా? తను మాట్లాడలేదు కదా, కానీ ఆమె కళ్ళు కదిలితే ఆ భాష నాకు అర్థమవుతుంది. పిచ్చికొక్కో మదపుటేనుగో ఎదురుగా వస్తే పక్కకు తప్పుకుని వెళ్ళాలి. ఒక్కోసారి పారిపోయి దాక్కోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మదం పట్టిన వాళ్ళు. మదం మనిషిని మైకంలో పడేసే మాయ కాదు, కరెన్సీలా ఉంది. నా వల్ల కాదు. ఈమె పరీక్షలు చూడడం నా వల్ల కావడం లేదు. దానికంతా నువ్వేరా. నాకు కూడా. మీరిలా మాట్లాడొచ్చా నాన్న? మరైతే ఎందుకు చదివించారు? పుస్తకాలు ఎందుకు కొనిచ్చారు? పాఠాలు నేర్పించేటప్పుడే మీరిది ఆలోచించుండాలి. దేశం కోసం మీరు పడ్డ కష్టాలు బాధలు నాతో చెప్పినప్పుడు ఏదో ఒకరోజు మీ కొడుకు కూడా అలాగే చేస్తాడన్న విషయం మీరెందుకు తెలుసుకోలేదు? అన్ని మతాల గురించి నాకు ఎందుకు నేర్పించారు?
ఒక్కటి మాత్రమే నేర్పించొచ్చు కదా. లెబ్బా సాహెబ్ కొడుకనే గౌరవం కన్నా నా జీవితంలో వేరే ఏది గొప్పగా అనిపించడం లేదు నాన్న. అమ్మా, నేను నీ కొడుకుని. అల్లా సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు. తప్పుల్ని ఎత్తి చూపించాను. మనిషిలా బతకాలనుకుంటున్నాను. నన్ను రాక్షసుడిగా మార్చకండి. ఈ కేసు చాలా కన్ఫ్యూషన్గా ఉంది. నా లైఫ్లో నేను ఇటువంటి కేసుని ఎప్పుడూ చూడలేదు. సయ్యద్ నిరపరాధి మాత్రమే కాదు, అనీతికి వ్యతిరేకంగా పోరాడినందువల్ల అందరూ కలిసి అతను బలిపశువం చేశారు. ఒక విధంగా ఆ గుంపులో నేను ఒకండి. ఇప్పుడు తన తల్లి కూడా. ఎలా చూసుకున్నా ఇది ఎంతో పెద్ద దారుణం. అది ఆలయ నిర్వాహకులు కంప్లైంట్ ఇచ్చినందువల్లే. ఎస్, నేనెవరిని తప్పు పట్టడం లేదు. గుళ్ళోకి వెళ్ళడం తప్పని వాడికి తెలియడం లేదు. భోజనం ప్రేమ దొరికినప్పుడు మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా? మీరు సయ్యద్ గురించి వాళ్ళందరినీ లోపలికి పంపండి. లోపలికి వెళ్ళండి. మీ పేరేంటి? వాసుదేవన్ సార్. నీ పేరు? అంబిక. మీకు ఈవిడ తెలుసా? తెలుసు. మీ గుళ్ళో ఎంతో కాలం ఉన్నారు. ఈవిడ వేరే మతానికి చెందినవారని మీకు తెలీదా? తెలీదు. నటించే వాళ్ళని తేలిగ్గా కనిపెట్టచ్చు. భక్తుల కన్నా ఈవిడ గొప్పగా కనిపించారు. ఈవిడతో మీకేమిటి సంబంధం? అమ్మ లాంటి వారు. అందరూ కలిసి కూని అమ్మని. కూని అమ్మ? నేను అలాగే పిలుస్తాను. మా ఇంటికి కూడా తీసుకువెళ్ళాను. అక్కడ ఉండకూడదన్నారు. సరే సరే, వీళ్ళతో స్టేట్మెంట్ రాయించుకుని పంపించేయండి. ఎస్ సార్. తీసుకెళ్ళండి. రండి, రండమ్మా. మీరింటికి వెళ్ళాలా? మీరు పని చేయండి, కోర్టులో పిటిషన్ ఇవ్వండి. పెద్దవారే కదా, ఈవిడ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమిటి తప్పు? కానీ సార్, ఇంట్లో ఇంకెవరూ లేరు కదా. ముందు ఈవిడ ఇంటికి వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత కావాలంటే మరో చోట ఏదైనా చూద్దాం. ఎస్ సార్. దిగులు పడకండమ్మా, వెళ్ళండి. కానీ తిరిగి రావాలి, సరేనా? మన జీపులోనే ఈవిడ్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళండి. ఓకే సార్. వెళ్ళండి. ఎక్కడికి? నువ్వు జరగమ్మా, నువ్వు బండెక్కో. చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఏమిటి? నీకే చెప్పేది. ఏమైంది? నువ్వు తప్పుకో. ఏంటమ్మా? ఈ అమ్మాయిని కూడా మీ ఇంటికి తీసుకువెళ్తారా? దానికే ఉంది, తీసుకువెళ్ళండి. నువ్వు వెళ్ళమ్మా.
సెప్టెంబర్ 3. ఆ రోజు ఉదయం 4:20 గాంధీపురానికి చెందిన సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ లతీఫ్ సయ్యద్ వయసు 35 సిసి 673/2003 నోటిఫికేషన్ 7/77/77 ప్రకారం ఇదే రోజున ఉరిశిక్ష వేయబడుతుంది. ఇదే రోజున ఉదయం 8:30 చెరసాలకు వచ్చి అతని శరీరాన్ని అతని వస్తువుల్ని తీసుకువెళ్లాల్సినదిగా కోరుతున్నారు. ఇట్లు చెరసాల కాపలాదారి. పోరాటం జరిగేటప్పుడు చుట్టూ పోలీసులు. పోరాటంలో పాల్గొంటే ఇంటికి రాకూడదని మా నాన్న చెప్పారు. జాతీయ జెండాను పట్టుకుని నేను ముందు వరుసలో నిలబడ్డాను. అప్పుడు నాకు 13-14 ఏళ్లుంటాయి. పోలీసుల చేతిలో దెబ్బలు తిని కాళ్ళు పెరగొట్టుకుని ఇంటికొచ్చాను. మా నాన్న లోపలికి రానిస్తారా? గదిలో పెట్టి తాళం వేశారు. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ నా మనసు మారిందా? ఎలా మారుతుంది? ఆ తరువాత చనిపోయేంత వరకు మా నాన్న నన్ను అడ్డుకోలేదు, ఆపలేదు. అలాంటి నేను నా కొడుకును ఎలా అడ్డుకోగలను? అమ్మా, 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 కాలానికి తగ్గట్టుగా మారిపోయేవాడిలా ఉండకూడదు, భవిష్యత్ కాలాన్ని చూపించేవాడిలా ఉండాలని నాన్నే కదమ్మా నేర్పించారు. ఇస్లాం మతానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అది ఎవరో కాలమే నిర్ణయించాలమ్మా. ఆవిడ కన్న కొడుకు, ప్రియమైన భర్త, ఆవిడ అందరినీ కోల్పోయారు. దాంతో ఆవిడ షాక్కు గురయ్యారు. షీ ఈజ్ ఇన్నోసెంట్. ఆవిడ గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారో? నథింగ్. నవీసా నిరపరాధన్న విషయం సుప్రీంకోర్టే చెప్పేసింది. అంతేకాకుండా సయ్యద్తో స్నేహం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, పెద్ద రైటర్, ఎన్నో బుక్స్ రాశాడని. కానీ తన కంప్యూటర్లో ఉన్న ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ల మాస్టర్ ప్లాన్, క్లీన్ టార్గెట్, పార్లమెంట్ని బాంబ్స్తో కూల్చేసే డేట్స్, అవి ఎవరు చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అనే లిస్ట్, ఆయుధాలు ఉన్న చోటు, ఇవన్నీ నిజమని నిరూపించబడ్డాయి. ఎస్, సరైన ఆధారాలతో సహా. ఆ రోజు బాంబు పేలినప్పుడు ఎంతోమంది చనిపోయారు. కానీ కేవలం చిన్న గాయాలతో సయ్యద్ మాత్రం ఎలా తప్పించుకున్నాడో, హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోయాడో, ఇలాంటివన్నీ సయ్యద్కి వ్యతిరేకమైన ఆధారాలుగా నిలిచాయి. ఆ తర్వాత మీడియా, పొలిటికల్ ప్రెషర్, జనాల కోపం. ఐ మీన్, తనను అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అదే వాస్తవం. అప్పుడు కూడా సయ్యద్ కంటూ ఓ దృష్టి ఉండేది. రక్తాన్ని చూసి భయపడకూడదు. మనసులో దృఢమైన నమ్మకం ఉండాలి. అల్లాహు అక్బర్. ఒకే ఒక మతమే ఇస్లాం. మిగతా వాళ్ళందరూ శత్రువులే. వాళ్ళెవ్వరికీ మొహాలుండవు. క్రూరమైన వేటగాళ్ళలాంటి వాళ్ళు. వాళ్ళ మీద జాలి చూపించకూడదు. శత్రువు మెడ మాత్రమే మనకి గురి. ఒకే ఒక్క వేటు 2 ముక్కలవ్వాలి. నరకానికి వెళ్లకుండా ఉండడానికి మనకి కావలసింది జిహాద్. ఈ ప్రపంచంలో ఇస్లాం మాత్రమే ఉండాలి.
శత్రువుల గాలి ఏంటిది? కూడా ఆ? నువ్వు వాళ్ళతో ఎప్పుడు కలిసావరా? ఒక్కసారి చిక్కుకున్నావంటే మళ్ళీ బయటికి రాలేవు. నీ జీవితం నాశనం అవుతుంది, చచ్చిపోతావు. ఛే! నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. మా అమ్మ తన చేత్తో ఎన్ని రోజులు నీకు భోజనం పెట్టుంటుంది. మా ఇంటి బిడ్డగానే కదా నిన్ను చూసాం. నువ్వేంట్రా ఇలా? మాట్లాడుకో, నాతో ఇంకేం మాట్లాడుకో. ఈ రోజుతో నీకు మా కుటుంబానికి బంధం తెగిపోయింది. వెళ్ళిపో పో. వాడి పేరు ఫిరోజ్, లతీఫ్ గారి అక్కయ్య కొడుకు. నిజానికి సయ్యద్ ఒక అభ్యుదయవాది. దేవుళ్ళందరూ ఒకటే అని నమ్మేవాడు. ఇస్లాం మతాన్ని ఎంతో ప్రేమించేవాడు. అయినప్పటికీ తన్ని ఒంటరివాణ్ణి చేశారు. సయ్యద్ ఒకసారి చెప్పిన విషయం ఇంకా నాకు గుర్తుంది. భగవద్గీతను చదివినంత మాత్రాన ఎవరు హిందువులైపోరు. ఖురాన్ చదివినంత మాత్రాన ఎవరు ముస్లింలైపోరు. అదేవిధంగా బైబిల్ని చదివినంత మాత్రాన ఎవరు క్రిస్టియన్ అయిపోరు. ఫెరోజ్ని ఎంక్వైరీ చేయలేకపోయాం. ఆమె కరెక్ట్? ఎస్ సార్. అంతకు ముందే అతన్ని చంపేశారు. అన్నీ ముందుగానే పథకం వేసి పక్కాగా ఫినిష్ చేశారు. ఒకవేళ అతన్ని పట్టుకునుంటే ఏమైనా తెలుసుండేది. లతీఫ్ గారు చనిపోయారు. ఇక ఉన్నది ఆవిడ మాత్రమే. ఆవిడ ఏమైనా చెప్పాలనుకున్నా ఆవిడ చెప్పలేరు. అంతా సేతికి వ్యతిరేకంగా మారింది. అతనికి ఏ విధంగానూ ఎటువంటి సపోర్టు అందలేదు. కల్మషం లేని కళ్ళు, మోసానికి గురైన కోపపూరితమైన మాటలు. బట్ మరో మార్గం లేదు సార్. ఆయన బ్యాగ్లో ఉండే పేలుడు పదార్థమే ఈ బ్లాస్ట్ కారణం. చూడండి. దానికోసం వాళ్ళు వేసిన ప్లాన్ డీటెయిల్స్ అన్నీ సయ్యద్ కంప్యూటర్లోంచే దొరికేయండి. అతని గురించి మీరు చెప్పిన ఈ విషయాలన్నీ ఆయన ఆడుతున్న ఒక నాటకమే. ఐ మీన్ అన్నీ దాచిపెట్టడానికి వేసే ఒక నాటకం. కాదు, ఏ రహస్యమూ లేదు. అతని పాత కథ చూస్తే అందరికీ తెలిసిన ఒక ప్రముఖ వ్యక్తి, పుస్తకాలు, అతను రాసిన ఆర్టికల్స్ అన్నీ అతనికి వ్యతిరేకంగా మారాయి. అందరూ తప్పుగా ఉపయోగించే పదమే కాఫిర్. అపనమ్మకం కలిగిన వాడు అని దానికి అర్థం. భగవంతుణ్ణి నమ్మని వాడే కాఫిర్. ఏ దేవుణ్ణైనా నమ్మొచ్చు అనుకునేవాడు కాఫిర్ కాడు. ఖురాన్లోనే అది చెప్పబడింది. ప్రతి మతంలోనూ ఒక దేవదూత ఉన్నారు. ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత వారి మధ్య ఒక న్యాయమైన నియమాలు ఏర్పడతాయి. ఎవరికి అన్యాయం చేయరు. దేవుడైన అల్లాని, ఆయన దూతలను ఎదిరించేవాడే నిజానికి తప్పు చేసేవాడు అని ఖురాన్లో చెప్పబడింది. ఇస్లాం అనే మాటకి శాంతి అనేదే అర్థం. ఈ వెలుగే అల్లాహు. దీపమే వెలుగు చూపుతుంది అంటారు క్రైస్తవులు. తమసోమ జ్యోతిర్గమయ ఇలా హిందువులు చెప్తూ ఉంటారు. దీపాన్ని వెలిగించడం చాలా తప్పు అని ఎవరు చెప్పారు? ఎందుకని? మనకి చీకటి చాలా. అదేవిధంగా వందే మాతరం. వందే మాతరం ఇస్లాంకి ఎలా నిషిద్ధమవుతుంది? పుట్టిన భూమిని, కన్న తల్లి గురించి చెప్పే వందే మాతరాన్ని ఎవరు మాత్రం నిషేధించగలరు? నేను నా భూమికి చెందిన భారతదేశపు గీతాన్ని పాడుతాను. వందే మాతరం, వందే మాతరం. అమ్మేంటి ఇలా చేస్తోంది? కొబ్బరి నూనె, ఊరగాయ ఇవి ఎక్కడ దొరకవా ఏంటి?
నువ్వు వచ్చేసావా? ఆ, వెళ్దామా? వెళ్దాం. పద. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ కావాలని చేయించుకుందే. కాలేజ్ జమాయిత్ వాళ్ళదే, కానీ ఏం నేర్పించాలో నిర్ణయించాల్సింది వాళ్ళు కాదు. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ జరగని. ఎక్కడున్నా పని అదే కదా. నువ్వు నేర్పించే పాఠము మారదు, నువ్వు మారవు. జరిగేదంతా మన మంచి కోసమే అనుకో. నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా? నేను ఇక్కడుంటేనే కదమ్మా గొడవలన్నీ. నేను ఇంటికి దూరంగా ఉండగలనని నీకు అనిపిస్తోందమ్మా? నేను త్వరలోనే వచ్చేస్తాను. అన్నా, ట్రైన్ టైం అయింది. మినరల్ వాటర్ ఎన్ని? 2. 20 రూపాయలు. అమ్మా అమ్మా, నేను ఎక్కడున్నాను? సిస్టర్, ఏంటి ఇతను స్పృహలోకి వచ్చారు, చూడండి. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? లేచారా? ట్రైన్లో బాంబు మీరే పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. బాంబా? లేదు, నేనే తప్పు చేయలేదు. ఎవరు చెప్పారు? నాకేమీ తెలీదు. నేను వెళ్ళాలి. అమ్మా, నేను అమ్మని చూడాలి. మతం, సమాజం సయ్యద్ని వదిలేసినా తన తండ్రి మాత్రం తన్ని వదిలిపెట్టలేదు. ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా బిరుదునందుకున్న లతీఫ్ గారు తన కొడుకు ఒక దేశభక్తుడనే ఒకే ఒక కారణంతోనే చివరి వరకు తనకు తోడుగా ఉన్నారు. తల్లి కొడుకుల అనుబంధం దాన్ని మాటల్లో చెప్పలేం. సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వచ్చిన స్పెషల్ ఆర్డర్. సయ్యద్కి ఒక తీవ్రవాద సంస్థతో సంబంధం ఉండడం వల్లే ఈ రైడ్. దేవుడా, మీరు నా కొడుకు గురించి చెప్పిందాన్ని ఆ అల్లా కూడా సహించాడు. బాగా వెతక నువ్వు. ఏమీ పర్వాలేదు, ఏమీ జరగదు. ఏమీ కాదు. ఈ లిస్ట్లో ఉన్న వస్తువులన్నీ మేము తీసుకువెళ్తున్నాం. ఇదిగోండి, ఓ సంతకం పెట్టండి. పెట్టకుంటే సరే, వదిలేయ్. మనం వెళ్దాం. ఆ షాక్ నుంచి లతీఫ్ గారు బయటపడలేదు. ఆశయాల కోసమే జీవించిన వ్యక్తి వారు. సయ్యద్ లాంటి వ్యక్తి ఎందుకని పారిపోయాడో అందుకే అతని మీద సందేహం పెరిగిపోయింది. 300 మంది చనిపోయారు. మీడియా ఊరికే ఉంటుందా? ఇండియా అంతా వెతకడం మొదలుపెట్టారు.
ఒక విషయం మేం బాగా నమ్మాం, తల్లి తండ్రిని వెతుక్కుంటూ ఖచ్చితంగా అతను వస్తాడని. అమ్మా, 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 నేను నిన్ను నాన్నని చూడాలనే వచ్చాను. చూడకుండా వెళ్ళను. నేను వెళ్ళను. నేను నాన్నను చూడాలి. అమ్మా, 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 నేను చూసి వెంటనే వెళ్ళిపోతాను. నన్ను సందేహించొద్దు. ఎవరు ఏవైనా అనుకోని శిక్షించనివ్వు. కానీ నువ్వు మాత్రం నమ్మావంటే నేను తట్టుకోలేను. నాన్న ద్రోహం చేశారు. అందరూ కలిసి ప్రతీకారం తీర్చుకున్నారు నాన్న. ఫిరోజ్ వాడి మెదడులో నాటిన మతం జిహాద్. ఇంతకు మించి నాకేమీ తెలీదు. వాడు నాకు ద్రోహం చేశాడు. కావాలనే ద్రోహం చేశాడు. కమాన్, కొంచెం అడ్డు తప్పుకో. మీరు ఇక్కడే ఉండండి. We are coming from a special branch. You are under arrest. Come on. Sir, Come on. I don't know anything, sir. Sir, please, sir. Please, sir. Please. Come on. Come on. Move. Sir, please, sir. బాబు, I don't know. Please cooperate. దేవుడా, అల్లా, Please. Come on. Please cooperate me. మా Come on. కళ్ళు Please తప్పి don't నువ్వు toss me. ఎక్కడికి I don't know, తప్పించుకు Please పారిపోలేవు. cooperate. పద. Come on. పద. Please, sir. Sir, Amma. Please, Move. sir. Come on. Go, man. Move. Sir. Come on. Sir, I don't. Sir, అరే, please. go. పద. Mr. Saeed Ahmed, you have to answer this. How the hell all these came in your computer? ఫిరోజ్, అవసరం లేనప్పుడు కంప్యూటర్ని ఆపరేట్ చేయొద్దని చెప్పాను కదా. ఒక వైరస్, దాన్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను. సార్, 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 ప్లీజ్ బిలీవ్ మీ. ఐ డోంట్ నో ఎనీథింగ్. Rubbish. Don't try to fool us. This is from your hard disk, isn't it? ఎస్ సార్. సార్, సార్, బట్ ఫిరోజ్ చీటెడ్ మీ. హీ ఈజ్ మై రిలేటివ్. సార్, ఐ am innocent. I don't know anything, sir. He did all these things. Don't try to put the blame on that dead man. It is you who planned it, and it is you who put the bomb in the train. We have all the solid proof for that. Sir. లతీఫ్ గారు హఠాత్తుగా చనిపోవడం వల్ల సయ్యద్ ఎంతో వెక్స్ అయిపోయాడు. తనను ఎంతో ఇష్టపడిన తన తండ్రి చనిపోవడానికి తనే కారణమైపోయాననే ఒక భావన అతన్ని బాగా కృంగదీసింది. ఆ రోజు అతని ఏడుపు ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. తండ్రి అంత్యక్రియలకు కూడా
తను వెళ్ళనని చెప్పేశాడు. ఒక సింపతి కోసమైనా మీరు అతన్ని తీసుకెళ్ళుండొచ్చు కదా. అలాంటి ఓ మార్గం ఉంది కదా సార్. డిఫెన్స్ అతన్ని బాగా ఎదిరించింది, బయటకు వదిలితే ఆధారాలు తారుమారవుతాయని. ఎందుకంటే ఇది మామూలు క్రైమ్ కాదు కదా. అందుకు బలమైన ఇంకో కారణం కూడా ఉంది. ఫెరోజ్ మరణం. ఆనింది కూడా సయ్యద్ మీదే పడింది. ఇదంతా లోకల్ పోలీసులు చేసిన పని. శిక్ష నెరవేర్చడానికి ముందు జైలుకి వెళ్ళి నేను అతన్ని కలిశాను. అతనెంతో మారిపోయాడు. ఎవరికీ కోఆపరేట్ చేయకుండా ఒక విధంగా ఎలా చెప్పాలి, ఉరి శిక్షకి అతను సిద్ధమైపోయాడు. నేను వెళ్ళినప్పుడు అతని చేతిలో గుండెలకి హత్తుకుని ఉన్న ఖురాన్ ఉంది. చివరిగా అతను కోరుకున్నదేమిటంటే सैयद 4 बजे बज गए और 30 मिनट बाकी है। और कुछ? सर, मुझे वंदे मातरम सुनना है सर। वंदे मातरम सुजलाम सुफलाम అమ్మా, దిగులు పడకండి. మీకెవరూ లేకపోయినా దేవుడున్నాడు. దేవుడికే ఇప్పుడు సంరక్షణ ఎక్కువ. మనుషులు లేవదీసిన గోడల్ని మీరు చూశారుగా. ఇలా చూడండి, అన్నిటినీ కోల్పోయామని బాధపడకండి. మీ అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకోండి. నేనే ఎంక్వైరీ చేశాను. ఏడవకండి, ఊరుకోండి. దిగో. ధర్మా సార్ పిలిచి చెప్పారు. ఇదిగో ఈవిడే. ఎవరూ లేనందువల్లే సార్ ఇలాంటి ఏర్పాటు చేశారు. దాందే ఉంది. సిస్టర్, ఈవిని లోపలికి తీసుకెళ్ళు. రండి. వర్మ సార్కి ఇంట్రెస్టింగ్గా ఉన్న కేసు. కొంచెం స్పెషల్గా చూసుకోండి. సరే. యెహోవాకి ప్రియమైన సహోదరి సహోదరులారా,
పరలోక రాజు ఆజ్ఞ ప్రకారం 2 ఏళ్లకి లోబడ్డ మగపిల్లల్ని చంపడానికి వచ్చిన సైనికుల దగ్గర నుంచి కాపాడడానికి ఆ తల్లి తన కొడుకుని తన గుండెలకు హత్తుకొని నదులు కొండలు దాటి ఐగుప్తుకి ప్రయాణం చేసింది. ఆ చిన్న బిడ్డే ఈ ఆదరణ లేని తల్లికి ముందు మరణం వైపు వెళ్తూ ముళ్ళ కిరీటం ధరించి శిలువ మ్రానును తన భుజం మీద మోసుకుంటూ వెళ్లారు. యెహోవాకి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తల్లికి ముందే ఆయనను కొరడాతో కొట్టి తన కొడుకు మొయ్యలేని ఆ భారము గల సిలువని ఆయన భుజం మీద వేసుకొని ఆ ప్రజల ముందు నడుస్తూ ఉంటే చెయ్యని నేరం మోపబడి ఆ సిలువని ఆయన మోసుకొని వెళ్తూ ఉంటే, ప్రియమైన ప్రజలారా, ఆ తల్లి తన బిడ్డని గుండెలకు హత్తుకొని పొరుగు రాజ్యానికి వెళ్ళిపోవడాన్ని ఆలోచిస్తుంది. వివ్యాధపాదే జరయిది జగదిఖ్యాధనామ్నా కృతావాన్ క్షిప్రం తే విప్రశాప ప్రభవముసలశేష ప్రణీదా భయవశమదనోన్ నుచ్చరం త్వమ. వదిలి వెళ్తున్నాను. గుడ్డి వారికి ఈ వేదాంతాలు ఎందుకు? మళ్ళీ గుడిని శుద్ధి చేయాలి. అన్నీ వదిలేస్తున్నా. కళ్ళు కనిపించని వాళ్ళకి అక్షరాలెందుకు?